జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది మనుషులు సహజంగా మనిషి లక్షణం అంటారు మీరు. కొంత సంపాదన కానీ, కొంత పేరు కానీ, పదవులు కానీ వచ్చిన వెంటనే మనుషులు విపరీతమైన మార్పు వచ్చేస్తుందండి. అప్పటి వరకు ఒకలాగా ఉంటారు, ఆల్ ఆఫ్ సడన్ ఒక్క రోజులో మారిపోతారు. అడుగులు నేల మీద ఉండవన్నమాట, మధ్యలో నడుస్తూ ఉంటారు. శాంతం ఆకాశంలోకి వెళ్ళలేకపోయినా కూడా ఎదుటి వారికి తెలిసిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళలో ఇంత మార్పు వచ్చేసింది, డబ్బు తీసుకొచ్చిన మార్పు లేకపోతే పదవి తీసుకొచ్చిన మార్పు అనుకుంటూ ఉంటాం కదండి. అవును, కానీ ఆ లక్షణం మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు. మంచో చెడో ఇక వాళ్ళ అది రకం మధ్యలో అంతే. వచ్చిన వాళ్ళు మరీ ముఖ్యంగా మరీ మారిపోతుంటారు. ఎక్కువ. అవును, సహజంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు నార్మల్ గానే ఉంటారు, ఉంటారు. గొప్పలు చెప్పుకోరు. అంటే 100 సార్లు వాళ్ళు మా ఎలా అలా తాతలు, కాదు. మూతులు, నేతులు ఇదే గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారండి. అంటే అలా కాదులే జయ. ఇప్పుడు సహజంగా వాళ్ళ తీరు ఏదో, కొంతమంది అలాగే ఉంటారు. ఆ, కొంతమంది ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళు అలా డౌన్ టు ఎర్త్ ఉండలేకపోతారు. నడమంత్రపు సిరి నరాల మీద పుండు అంటారు. ఓ, ఆగనివ్వదు అనమాట. అది ఆ, వీళ్ళని నేల మీద ఉండనివ్వదు. ఇక అంతే సంగతి. కొంతమంది తీరు ఉమ్, చెప్పలేకపోతాం. అది మంచా చెడా అంటే దాని మీద డిస్కషన్ పెట్టలేం మనం. ఉమ్. వాళ్ళ తరహా అది. కొంతమంది చూడు ఎంత వచ్చినా అప్పుడు ఏమొచ్చినా మాట మారరు. కూడా ఇసిరేస్తారు రమ్మగారు. విసిరేస్తారు. అది సరే, మంచో చెడో వదిలేద్దాం. అవును, వాళ్ళ మంచి వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ చెడు వాళ్ళకే ఉంటుంది. కానీ మాట ఇసురు అనేది ఎదుటి వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుందండి, కాదంటారా? అవును. ఏదో ఏదో వీటికి నడమంత్రం అనుకుంటారు. అనుకుంటారు. అంతే. వాడితో పని ఉన్నప్పుడు ఇంకేం చేయలేరుగా, చచ్చినట్టు వాడి దగ్గరే చెప్పలేకపోతాం కదా. దీని మీద ఒక మంచి కథ ఉంది, చెప్తాను జయ. ఓ, మన పాతకాలపు గాథల్లో చాలా కథలు చూస్తాం మనం. సినిమాల్లో కూడా ఓ ఆ. ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకో, ఒకడు చాలా మంచివాడు, ఒకడు చాలా తెలివైన వాడు, అలా కనపడతారు. పెద్దవాడు చాలా మంచివాడు, మిగిలిన వాళ్ళంతా స్వార్థపరులు. ఉమ్, లేదా పెద్దవాళ్ళంతా అదో రకంగా ఉంటారు, ఆఖరి వాడు చాలా బుద్ధిమంతుడుగా ఉంటాడు. వాడు బేసిక్ చెడ్డవాడిగా కనపడతాడు, ఉమ్. కానీ చివరికి వాడు మంచివాడిగా టర్న్ అయ్యి కనపడతాడు. అవును. నువ్వు ఏ కథ సినిమా కథలు తీసుకో ఇలాగే ఉంటాయి. పెద్దవి చిన్నవి సినిమాలు తేడా లేవు, పాతవి కొత్తవి కూడా. అలా ఉండకపోతే మనం యాక్సెప్ట్ చేయలేము, చేయలేము. మనసుకు కూడా నచ్చదు. హ్యాపీ ఎండింగ్ ఉండాలి కదా మనకి. సాధారణంగా స్వార్థపరులు ఉన్న ఇంట్లో మంచి వాళ్ళు ఉండేందుకు అవకాశం లేదు. అందరూ అలానే ఉంటారంటారా? డెఫినెట్ గా. పై వాళ్ళంతా స్వార్థపరత్వం కాబట్టి చిన్నవాడు అదే కదా నేర్చుకుంటాడు జయ. అవునా కాదా? లక్షణాలు మారవంటారా రమగారు? ఏమీ మారవు. అవన్నీ సినిమాటిక్, ఓన్లీ స్టోరీస్ లో ఉంటాయి అవి. వీళ్ళకు కూడా ఎంతో కొంత స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది. పెద్దవాళ్ళందరూ మంచివాళ్ళు అనుకో, చిన్న పొన్న స్వార్థపరత్వాలున్నా కొంత మంచితనం అలవాటు అవుతుంది చూడు. ఉమ్, ఉమ్. అలవాటు అవుతుంది. ఆ అలవాటు ప్రకారం మంచితనం ఉంటుంది. ఓకే. ఈ స్వార్థపరత్వాలు, చెడ్డతనాలు, సొంతం చూసుకోవటాలు, సెల్ఫిష్గా ఉండటాలు, బేసిక్ థింగ్స్ అవి ఇళ్లలో ఉన్నాయి అంటే ఉమ్. పిల్లలకి వచ్చేస్తాయి. ఆటోమేటిక్ గా చాలా కష్టం అవి పోగొట్టుకోవటం. పోగొట్టుకోవాలని కూడా అనుకోరు, ఇది చెడ్డది, ఇది పోగొట్టుకోవాలని భావించరు కూడా. అది మనుషులు వాళ్ళకి క్యాజువల్ గా ఉంటుందేమో బహుశా. క్యాజువల్గా ఉంటుంది. పూర్వం అంటే ఒక పల్లెటూరులో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వాడు సూర్యవర్ధనుడు, చంద్రవర్ధనుడు, బాలవర్ధనుడు. సూర్యుడు, చంద్రుడు, బాలుడు అని పిలుచుకునేవాడు. అయితే వీళ్ళకి ఏమి ఆస్తి స్వాస్తి ఏం లేదు. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేదట. అది శాఖోపశాఖలుగా అన్ని పక్కలకి వెళ్ళిపోయి ఉండేది. అయితే వీళ్ళు ఏం చేశారట, కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక, అంతకుముందు నాన్న ఉండగా ఏదో పెంచి పోషించేవాడు, చిన్న పన్న పనులకు వెళ్ళేవాళ్ళు. సీజన్లో కొంచెం మార్చి మన ఏప్రిల్ ఫిబ్రవరి నుంచి మామిడి చెట్టు విపరీతంగా కాసేదట. కొమ్మల్ని పంచుకున్నారు. ఈ వైపు కొమ్మలు నీవి, ఈ వైపు కొమ్మలు నావి, ఆ వైపు కొమ్మలు వాడివి అని. ఇద్దరు ఒకవైపు కాయలు కోసి పట్టుకెళ్ళి అమ్మకానికి వెళ్తారు. ఒకటి చెట్టు కాపలాగాయలు, ఎవరు చెట్టు కాయలు కోసేయకుండా. ఎండాకాలం అంతా చెట్టుకి అది సంవత్సరం అంతా పోషణ చేసి, ఎండాకాలం అంతా కాసిన కాయలు పళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఆ డబ్బులు జాగ్రత్త పెట్టుకుని ఏడాదంతా గడుపుకునేవాళ్ళు అనమాట. రోజుకు ఒకటి చొప్పున ఇంటి చెట్టుకి కాపలా ఉండేవాళ్ళు. ముందు చిన్నవాళ్ళు ఇద్దరు పళ్ళు తీసుకెళ్ళారు, పెద్దవాడు కాపలా కాస్తుంటే ఒక ఆయన ముసలాయన కొంచెం సాధువు ఫకీర్ లాగా ఉన్నాడు. ఆయన వచ్చి, బాబు ఎండకి చాలా ఆకలిస్తుందిరా నాయన, ఇక్కడెక్కడ నీళ్ళు లేదు, చెట్టు కింద కూర్చుంటానంటే కూర్చోమన్నాడు. ఏదో పొంతలో నీళ్ళు ఉంటే కాసిన నీళ్ళు ఇచ్చాడు. చాలా ఆకలిగా ఉందంటే ఏమన్నాడు, ఈ 2 కొమ్మలు మా తమ్ముళ్ళవి, నేను నా కొమ్మ నుంచి కోసిస్తానని తన వైపు నుంచి 4 కొంచెం దోరగా పండినవి, కొంచెం ఆకుపచ్చ నుంచి పసుపు తిరుగుతున్న కాయలు ఉన్నాయి, ఇంకా పచ్చబడలేదు పూర్తిగా, అవి కోసి కత్తి పెట్టి ముక్కలు తరిగి చేతిలో పెట్టాడు. ఆ పండువాకు వచ్చిన ముక్కలు తిని ముసలాయన మంచినీళ్ళు తాగి 1 గంట పడుకుని లేచి వెళ్ళాడు. రెండో రోజు రెండో వాడి వంతు చెట్టు కాపల. రెండో రోజు కూడా ముసలాయన వచ్చాడు. మళ్ళా యథాప్రకారం మంచినీళ్ళు తాగాడు. అబ్బాయి 4 పళ్ళు కోసిస్తే తిన్నాడు.
మూడో రోజు ఆఖరివాడి వంతు. ఆఖరివాడు కూడా పళ్ళు కోసిచ్చాడు. కూర్చో తాత, సాయంత్రం మా అన్నయ్య వాళ్ళు వస్తారు, బియ్యం అవి తెస్తారు, మేము అన్నం వండుకుంటాం, అన్నం కూడా తిని వెళ్దుగానే అని పిలిచాడు. ఆయన అన్నాడు, ఒరే మీ అన్నయ్య వాళ్ళిద్దరిని రాని నేను చెప్తాను అన్నాడు. అన్నయ్య వాళ్ళిద్దరు వచ్చాక వాళ్ళతో పాటు అన్నం తిని ఏమన్నాడు, మీరు వాళ్ళు మంచివాళ్ళరా, మీకున్న కాస్తలోనే వచ్చిన వాడికి ఏదైనా పెట్టాలని అనుకుంటున్నారు, మీకు ఏదైనా మేలు చేస్తాను, నాతో పాటు రండి అని ముగ్గురిని వెంబడబెట్టుకు తీసుకెళ్ళాడు. ఓకే. అట్లా నడుచుకుంటూ 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 పోయారు. ఎక్కడికో నడిచారు. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఏరు అడ్డం వచ్చిందట. నది, అది ఎక్కడదో ఇటు పక్కకి వస్తుంది. నది దగ్గరకు వచ్చేసరికల్లా పెద్దవాడి కళ్ళు అట్లా నదిలోకే చూస్తున్నాడు. ముసలాయన అడిగాడు, ఏమిట్రా నాయన అట్లా చూస్తున్నావు, నీకు ఇంకా కోరిక కలుగుతుందంటే, ఈ నదిలో నీళ్ళన్నీ పాలైపోతాయి, చక్కగా పెరుగు తోడుపెట్టి మీగడ తీసి వెన్న చేస్తే పాలు అమ్ముకోవచ్చు, పెరుగు అమ్ముకోవచ్చు, వెన్న అమ్ముకోవచ్చు, మీగడ అమ్ముకోవచ్చు, నెయ్యి అమ్ముకోవచ్చు అన్నాడు. అనేసరికల్లా అంతే కదా, తీరిపోతుంది నీ కోరిక, ఇవన్నీ పాలైపోతాయి పోమన్నట్టు. ఈ వైపుకి పారే ముక్కంతా పాలేట. ఇంకా ఈ చిన్న వాళ్ళిద్దరిని వెంబడి పెట్టుకుని ముసలాయన ఇంకా ముందుకు తీసుకుపోయాడు. ముందుకు తీసుకెళ్తే ఒక పెద్ద మైదానం వచ్చిందట. మైదానం నిండా పావురాలే అని. ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూస్తాం, పావురాలన్నీ వాళ్ళ నేల మీద పొడుచుకొని తింటూ ఉంటాయి. అవునవును. ఆ పావురాలను చూసేసరికి ఆగిపోయాడట రెండో అబ్బాయి. ముసలాయన అడిగాడు, ఏం ఐడియా వచ్చింది నీకంటే, ఈ పావురాలన్నీ గొర్రెలు అయిపోతాయి, ఇన్ని వేల పావురాలు ఉన్నాయి, ఇన్ని వేల గొర్రెలు అయితే చక్కగా ఉన్ని వ్యాపారం చేసుకోవచ్చు, గొర్రెలు కాసుకోవచ్చు, గొర్రెలు అమ్మితే కూడా లాభం వస్తుంది, అట్లాంటి కోరికలు ఎట్లా తీరుతాయి తాత అంటే, ఎందుకు తీరవరా, పో నీకు ఇవన్నీ గొర్రెలు చేసిస్తానన్నాడు. మొత్తం గొర్రెలు అయిపోయింది. గొర్రెలు అయిపోతే సరే మూడో వాడిని వెంబడి పెట్టుకుని ముసలాయన నడవటం మొదలుపెట్టాడు. వెళ్తూ 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 ఉన్నారు. వాడు దేన్ని చూసి ఉద్రేక పట్టల్లా ఉత్సాహపట్టల్లా కుర్రాడు. ఆయన అన్నాడు, ఎరా ఎంత నడిచినా ఏ కోరికలు పుట్టబెంటరా మీ అన్నయ్యలాగా, నీకంటే నా కోరిక తీరే కోరిక కాదు, రాజుగారి పట్టపు రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఉంది నాకు, ఒక మాట ఎప్పుడో చూశాను, ఇవన్నీ ఏముంది అవే వస్తాయి అనేసరికి ఈయన అన్నాడు, అంతే కదా, రాజు కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, నీ సులువుగా నీ పని అయిపోతుందని చెప్పాడు. అక్కడి నుంచి ఈయన అన్నాడు, పద నిన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్తానని రాజుగారి దగ్గరికి ఈ కుర్రాన్ని వెంబడి పెట్టు తీసుకెళ్ళాడు. మీ పిల్లని వీడికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పడానికి. అయితే అక్కడ ఆల్రెడీ ఇద్దరు పెళ్లి కొడుకులు సిద్ధంగా ఉన్నారు. రాకుమారిని పెళ్లి చేసుకోవడానికి వచ్చింది వాళ్ళు. రాజు అన్నాడు, నువ్వు గొప్ప సన్యాసివి, చాలా గొప్పవాడి, నువ్వు తెచ్చిన కుర్రాన్ని నేను కన్సిడర్ చేయవలసిందే, కాకపోతే ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, ముగ్గురు, ఈ ముగ్గురులో ఎవరో మంచి పెళ్లి కొడుకు మీరే నిర్ణయించండి అన్నాడు. ఈయన అన్నాడు, సరే అమ్మాయికి ఒకసారి చూపిద్దాం ముందు. వీళ్ళ ముగ్గురు నేను చూపించారు. చూపించాక 3 గులాబీ మొక్కలు తెప్పించాను. 3 మీద ముగ్గురు పేర్లు రాద్దాం, చెట్టుకో చీటీ కడదాం, దానికి పేరు ఉంటుంది. ఆ చెట్లని రాకుమారితోటి పాతి పెట్టించండి. రేపు ఉదయం ఏ చెట్టు పువ్వు పూస్తుందో వాడికి ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేయాలి, అప్పుడు అమ్మాయి జీవితం బాగుంటుంది. రాజుగారికి ఏంటంటే తనకంటే పెద్దవాడికి పెళ్లి చేసే ఉద్దేశం లేదు, కూతుర్ని ఇవ్వడం ఇష్టం లేదు, ఎవరో ఒకడు కొంచెం యోగ్యుడైన వాడికి ఇచ్చి రాజ్యానికి రాజు అవుతాడు వాడు. ఓకే. సరే ఏమైంది, 3 గులాబీ చెట్లు తెప్పించారు. రాజకుమారితోటి ముగ్గురు పేర్లు రాయించి కట్టించారు. తర్వాత గొప్పులు తవ్వి రాజకుమారితోటి మొక్కలు నాటిపించారు. తెల్లవారేసరికల్లా ఈ సన్యాసి గారి మహత్యంతో ఈ బాలవర్ధనుడు ఉన్నాడు కదా, అతని పేరు రాసున్న చెట్టుకి గులాబీ పువ్వు పూస్తుంది. రాజుగారు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని బాలవర్ధనుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆ రాజ్యంలో రూల్ ఏంటంటే, ఇట్లా కొత్తగా పెళ్ళయి రేపొద్దున రాజ్యానికి రావాల్సిన వాళ్ళు 5 సంవత్సరాలు అడవిలో బతకాలి. ఒక ఇల్లు కట్టించి ఇస్తారు. కందమూలాలు తవ్వుకుంటూ అడవిలో జంతువులను వేటాడుకుంటూ ఏదైనా చేసుకుంటే వ్యవసాయాన్ని ఓపి కొద్దీ చేసుకోవచ్చు. రాజకుమారుడు రాజకుమార్తె వాళ్ళిద్దరే ఉండాలి, అదే భార్యాభర్త. వీళ్ళని అడవికి పంపేశారు పెళ్ళైన 16 రోజున. సరే కొంతకాలం గడిచిన తర్వాత ఈ ముసలాయన ఏం చేశాడు, ఈ ఫకీర్ గారు మా పెద్దవాడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మంచి బ్రహ్మాండంగా ఉంది బిజినెస్, మామూలుగా లేదు వ్యవహారం. పాలు కాచేవాళ్ళు కాస్తున్నారు, తోళ్ళు పెట్టేవాళ్ళు పెడుతున్నారు, మజ్జిగలు చిలికేవాళ్ళు, వెన్నలు తీసేవాళ్ళు, నెయ్యి కాగబెట్టేవాళ్ళు, ఆ నేతిని డబ్బాల్లో పోసి అమ్మేవాళ్ళు, బోల్డని బళ్ళు, వ్యవహారం. ఎంత డబ్బు వచ్చిందో అంత డబ్బే అక్కడ. ఈ వస్తువులన్నిటితో పాటు పాలు బై ప్రోడక్ట్స్తో పాటు డబ్బు. సరే నేం చేశాడు, అందరినీ పలకరించుకుంటూ పోయి ఆ పెద్దవాడైనటువంటి సూర్యవర్ధనుడిని, ఏరా నాయనా బాగున్నావా ఏమిటి అనేసరికల్లా, ఓ బ్రహ్మాండంగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు నీతో మాట్లాడలేను అన్నాడు. నా మాతో మాట్లాడదురా, 4 చెంబులు మజ్జిగ ఇప్పించు, చిక్కటిది మజ్జిగ తాగాలి ఉందన్నాడు. అనేసరికల్లా వీడన్నాడు, మజ్జిగ ఎక్కడ ఉంటుంది, ఏముండదు, అంతా బయటికి వెళ్ళిపోతుంది, మజ్జిగ అంతా బయటికి వెళ్ళిపోతుంది, పైగా చిక్కటి మజ్జిగ అసలు దొరకదు,
ఇప్పుడు చేయి ఖాళీ లేదు, నువ్వు పైకి వెళ్ళిరా, ఖాళీయే లేదు మాకు అనేసరికి ఈయన అన్నాడు, అదేమిటి ఈ పాలది ఎక్కడి నుంచి వచ్చింది? అతనే కదా ఇప్పించింది. నువ్వు అంత ఆగలేనితనం వచ్చిందా నీకు అంటే, ఇందులో ఆగలేనితనం ఏముంది, మజ్జిగ ముంతలతోటి తీసి ఇక్కడ పెట్టాం, కుండలతోటి చేస్తాం, కుండ బయటికి వెళ్ళిపోతుంది అమ్మకానికి. మజ్జిగ చేస్తారు, వెన్న తీసేస్తారు, మజ్జిగ అమ్మకానికి వెళ్ళిపోతుంది. నీకోసం చిన్న గిన్నె యువతలు పెడితే అప్పుడు ఏదైనా 4 ముంతలు ఇవ్వగలను, నా వల్ల కాదు, అవన్నీ ఇవ్వలేను నేను, నాకు పైగా చేయి ఖాళీ లేదు, నువ్వు వెళ్ళిరామనగానే ముసలాయన అన్నాడు, నీకు ఆగలేనితనం వచ్చేసిందిరా, నువ్వు హాయిగా నువ్వు మామిడి చెట్టు కాపలా కాసుకుని కాయలు కోసుకునే రోజుల్లోనే మంచివాడివిగా ఉన్నావు, నువ్వు అక్కడికే వెళ్ళిపోని కమండలం నుంచి నీళ్లు తీసి చల్లాడు. చల్లంగానే పాలు లేవు, పాలకడలి లేదు, మజ్జిగ లేదు, కుండలు లేవు, మనుషులు లేరు, ఏమీ లేదు, సమస్తం వెనక్కి వెళ్ళిపోయింది. మామిడి చెట్టు దగ్గర ప్రత్యక్షం అయిపోయాడు పెద్దవాడు. అయిపోయింది. ఈయన రెండో వాడి దగ్గరికి నడిచి వెళ్ళాడు. వెళ్ళేసరికి వాళ్ళు రెండో వాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. గొర్రెలు మామూలుగా ఎడారి నిండా ఉన్నాయి కదా, ఆ మైదానం నిండా దానికి త్రిబులైనాయి. గొర్రెలు ఊరుకుంటాయి ఏమంటే, ఏడాదికో 2 ఏళ్ళకో పిల్లల్ని పెట్టవు, ఎన్ని గొర్రెలో. మంచి ఉన్ని తీసేవాళ్ళు, నేసేవాళ్ళు, కంబళ్ళు నేస్తున్నారు అక్కడ. కంబళ్ళు నేసి పై దేశాలకు కూడా పంపిస్తున్నట్టు వాడు. పంపిస్తుంటే ఈయన వెళ్ళి, ఒరే చలికి ఆగలేకపోతున్నాను నాయన, ఒక కంబళి ఇప్పించు నాకు అని అడిగాడు. అడిగేసరికల్లా ఇతను అన్నాడు, కంబళి కాదు, చిన్న ముక్క కూడా ఇవ్వలేను, ఎందుకంటే ఇవన్నీ బయటికి వెళ్ళిపోయేవి, ఇందులో నుంచి ఒకటి తీస్తే లెక్క తగ్గిపోతుంది, 100 ఇస్తామన్నావు, 100 ఒకటి తీసామనుకో 99 అవుతుంది, కాబట్టి ఇప్పుడు ఏం కుదరదు, రేపో మాపో కనపడు, కొంచెం గొర్రెబొచ్చి ఇప్పిస్తా, ఎక్కడైనా నేర్చుకోను, మా దగ్గర కుదరదు, మాదంతా ఎక్స్పోర్ట్ క్వాలిటీ, చిన్న చిన్న పనులు చెయ్యం మేమన్నాడు. పాత కంబళి ముక్క కూడా ఇవ్వలే ఆయనకి. ఇవ్వకపోయేసరికల్లా ఏం చెప్పాడు, సరే నువ్వు కూడా అలాంటి వాడివే, మీరు మామిడి చెట్టు కాపలాకే పనికొస్తారు, అక్కడ ఉండగా మీకు దాన గుణం ఉంది, మీకున్న కాస్తలో పెట్టే గుణం ఉంది, ఇప్పుడు ఎంత వచ్చినా పెట్టే గుణం లేదు, నీకు మనుషులతో పాటు పెరగవలసింది ఏమిటి, పెట్టు గుణం, అంతేగా, అది పెరగాలి, నీకు పెరగలేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపోమని మొత్తం నీళ్ళు చల్లాడు. ఆ మొత్తం గొర్రెలన్నీ మంత్రజలం తగలంగానే పౌరాలు అయిపోయినాయి, ఎక్స్పోర్టు లేదు, ఇంపోర్టు లేదు. ఇంకా రెండో వాడు పోయాడు. ఈయన మూడో వాడి దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు ఒక చిన్న సరస్సు తీరంలో ఒక గుడిసె లాంటిది కాస్త పెద్దదే వేసుకుని భార్యాభర్త ఉంటున్నారు. వీళ్ళని చూడంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, కందమూలాలు దుంపలు తవ్వుకుని ఉడకబెట్టుకుంటారు, కొద్దిగా ఊచబియ్యం అవి దొరుకుతాయి అడవిలో, ఏదో కొంచెం వండుకుంటారు, రకరకాలు చేసుకోలేరు, పనివాళ్ళు గినివాళ్ళు లేరు. ఈ ఫకీరు ఈయన వృద్ధుడు వచ్చేసరికల్లా, వచ్చావా తాత, ఎంతకాలం అయింది నిన్ను చూసని ఆ కుర్రాడు బాలవర్ధనుడు ఎదురొచ్చాడు. ఆ అమ్మాయి కాళ్ళకి నీళ్ళు తెచ్చిచ్చింది, ఆకలిస్తుందంటే సరే మేము వండుకున్నాం, మాతో పాటే తిందుగాను నువ్వని. ఇక మళ్ళీ వండల, వాళ్ళ దాంట్లోనే చెరుకో సగము పెట్టి ఈయనకి కాళ్ళు విసుగుతూ పక్కన కూర్చున్నాడు. ఈయన అన్నాడు, నువ్వు మారలేదురా, రాజుగారి కూతురు నీ భార్య అయినా మారలా, ఇంకొక సంవత్సరం గడిస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి రాజు అవుతావు, రాజు అయిపోతున్నానన్న ఉత్సాహం వచ్చినా నువ్వు మారలేదు, మార్పు లేని వాడివి నువ్వు ఒకడవే. మీ అన్నలు ఇద్దరికి మార్పు వచ్చేసింది, మార్పు వచ్చిన వాడు ఏదో ఒక రోజు తన ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళిపోతాడు వెనక్కి, లేదా జనాల దృష్టిలో దిగజారిపోతాడు. డబ్బులు పోకపోవచ్చు, వాడి కర్మవశాత్తు డబ్బు ఉండొచ్చు కానీ విలువ ఉండదు. వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు, విలువ పోగొట్టుకున్నారు. సాధారణంగా మన దగ్గర ఏమవుతుంది, డబ్బేం పోగొట్టుకోరు, నడమంత్రం వచ్చిన వాళ్ళకి డబ్బులు గిబ్బులు పోవు, కానీ ప్రజల దృష్టిలో విలువని కోల్పోతారు, ప్రేమ ఆదరణ తగ్గిపోతుంది. ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. ఇలా మనం ముందుకెళ్ళేటప్పుడు మన ప్రవర్తన లోపాలు ఏమైనా ఉన్నాయా, మనం ఏమిటో ఓవర్గా ప్రవర్తిస్తున్నామా, కొంచెం ఎక్కిపోయామా మనం అనేది ఆలోచించుకుని దాన్ని కొంచెం కట్ చేసుకుంటే మనుషులతో బాగుంటుంది జీవితం. కేవలం డబ్బుతోనే కాదు రమ్మగారు, కొన్నిసార్లు పేరు వచ్చినా కూడా నేల మీద నిలవలేకపోతారండి, పదవులు వచ్చినా కూడా నిలవలేకపోతారు రమ్మగారు. అస్సలు అంటే అసలు ఇప్పుడు నీకు పేరుతో పాటు పదవితో పాటు ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది, పేరు నిలవనివ్వదు. నిలవనివ్వదు. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.